అంతకు అవుతావో నెక్స్ట్ లెవెల్, మరి మరొక లెవెల్లోకి మనం వెళ్తాం, మరొక స్టెప్లోకి వెళ్తాం. అనగా చూడండి, దావీదు గొలియాతును కొట్టిన తర్వాత అదే సౌలు దగ్గర పనిచేసినట్టుగా చూస్తాం. అంటే మరొక లెవెల్, ఒక స్థితి నుంచి ఒక స్థితి, ఒక ప్రాంతం నుంచి లేదా ఒక సేవ, ఒక చిన్న మందిరం ఉంటే మరొక 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 స్థాయి, లేదా కొన్ని ఆత్మలు ఉంటే ఇంకా అనేక ఆత్మలు, లేదా అంటే మన జీవితాన్ని ఉన్న స్థితిలో ఉంచడం కాదు, ఉన్న స్థితిలో ఉండటం కాదు, న్యూ లెవెల్లోకి మనం వెళ్తాం. ఇలా చూస్తున్న మీ జీవితంలో అటువంటి కృప మీకు ఇచ్చింది కాక. మీరు చిన్న బిజినెస్ ఉందా, దాన్ని ఇంకొక దాంట్లోకి తీసుకెళ్తాడు. ఆత్మీయంగా కొంచెం ఉందా, దాన్ని న్యూ లెవెల్లోకి తీసుకెళ్తాడు. అంటే ఒక స్థితిలో నుంచి మరొక స్థాయిలోకి దేవుడు నూతనమైన లెవెల్లోకి తీసుకెళ్ళాక. లూకాసు 5వ అధ్యాయం కనుక గమనించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు, సీమోను పేతురు యొక్క విశ్వాసం లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాడు. యేసు ప్రభు తినేకుండా అతనికి విశ్వాసం రాలి. కానీ ఎప్పుడైతే మరి వాక్యాన్ని విన్నాడు, యేసు ప్రభు ధోరణి చేసి తను తిరిగి వెళ్ళిపోయి చాలా సహజంగా ఏం చేస్తాను, ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు, ఒకవేళ సైకిల్ అడిగారు, వెహికల్ అడిగారు, తీసుకొని చెప్పి వెళ్ళిపోతాం. అలాగే ప్రభు అక్కడ ఉదయకాలం వచ్చి గెన్నెసరత్ అనే ప్రాంతానికి వచ్చి వాళ్ళు రాత్రంతా కూడా, అంటే సీమోను పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమీ దొరకలేదంట. అయితే ప్రభు ఏం చేస్తుందంటే అక్కడికి వచ్చి అదే ధోరణి తీసుకున్నాడు. ఆ ధోరణి విడిచిపెట్టి అన్ని ఇక్కడ పెట్టేసేసి వాళ్ళ చుట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభు ఏమంటున్నాడంటే, మరి ఆ వాక్యం విన్న తర్వాత అతని విశ్వాసం కలిగింది. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాడు. అతను వాక్యాన్ని విన్నాడు, బోధ విన్నాడు, యేసు ప్రభు బోధించిన విధానం అంతా విన్న తర్వాత విశ్వాసం కలిగింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నువ్వు కొంచెం లోతుకు నీ ధోరణి నడపాలి. అంటే విశ్వాసం నుంచి విశ్వాసంలోకి, అధిక విశ్వాసం, లోతైన విశ్వాసం, అనగా విశ్వాసం పెంచబడాల. ఎప్పుడైతే అలాగా చెప్పగానే విధేయుడైపోయాడు. మరి తన వల వేసినప్పుడు మరి 2 ధోరణులు నిండిపోయినట్లుగా చూస్తాడు. న్యూ లెవెల్. అప్పటిదాకా ఒక స్థితిలో ఉన్నాడు, ఏమీ దొరకని స్థితి, ఏమీ లేదు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఏం కాలేదు. కానీ ఎప్పుడైతే విన్నాడో విశ్వాసం వచ్చింది. ఇప్పుడు విశ్వాసంతో పాటు ఆ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడంటే కొంచెం పెంచుతున్నాడు. కొంచెం లోతుగా వెళ్ళు. నిజమే, మన ఆత్మీయ జీవితంలో లోతుగా వెళ్ళాలి. అధికంగా విశ్వాసములు, ప్రార్థన జీవితంలో అంటే విశ్వాసం ఏమవుతుందంటే అంతకంతకు పెరుగుతున్న కొలది తన జీవితంలో ఆశీర్వాదాన్ని చేస్తున్నాడు, పెంచుతున్నాడు. ప్రభు కూడా కొంచెం లోపలికి వెళ్ళాడు, వేశాడు, రాత్రంతా అక్కడ ప్రయాసపడాడు, ఏమి దొరకలే. ఎప్పుడైతే వల వేశాడు 2 ధోరణులు నిండిపోయినాయి, నింపేసుకున్నాడు. ఎంత అద్భుతమైన కార్యం! 2 ధోరణులు నింపినప్పుడు తోటి వారి పిలిచి అన్ని నింపుకున్నట్టుగా చేస్తాడు. మరి చాలా రాసంట, వల మిగిలిపోనంతగా అంట. ఎంత అద్భుతమైన కార్యం! న్యూ లెవెల్. వల్ల వెంటనే అంటున్నాడు కదా, ఈ అద్భుతం చూస్తే తనకి విశ్వాసం పెరిగింది, మళ్ళా పెరిగింది, అంతకంతకు అవుతున్నాడు. అప్పుడు నువ్వు గణించి మనుషులను పట్టు జాలడిగా మారుతావు. అవును పిల్లరా, మన ఫెయిత్ పెరుగుతున్న కొలది మన జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. స్పిరిచువల్, ఫిజికల్గా, మెటీరియల్గా, ఫైనాన్షియల్గా, నువ్వు చేస్తున్న చేతి పనులు, నీ కుటుంబంలో, నీ స్టడీస్లో, యేసునామములో న్యూ లెవెల్కి వెలుగువు కాక. దావీదు అక్కడ గొర్రెల దొడ్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, అభిషేకించబడి సౌలు దగ్గర పనిచేసేవాడిగా మారాడు. సౌలు దగ్గర నుంచి స్టెప్ బై పైకి వెళ్తున్నాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు, ఏ లెవెల్కి వెళ్ళాడు, ఎక్కడో ఉన్నా మరి దావీదు గొర్రెల దొడ్లో ఉన్న దావీదు రాజుగా మార్చబడ్డాడు. మరి ఎక్కడో మరి జాలరుగా ఉంటున్న వీరు మనుషులను పట్టు జాలరుగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. యేసు ఎక్కడో ఉన్నాడు, న్యూ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. దాసుడిగా ఉన్న అతను ప్రధానిగా, మరి ఫరో తర్వాత మరి ఫరోగా మార్చబడినట్టుగా చూస్తున్నాం. నీ జీవితం కూడా న్యూ లెవెల్కి యేసే తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. నీ స్పిరిచువల్ లైఫ్, నీ ఫైనాన్స్ గా, ఆర్థికమైన స్థితిలో కూడా నూతనమైన లెవెల్లోకి యేసునామములో వెలుగుగాక. అందుకే దావీదు నెక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించమని చెప్పినట్టుగా చూస్తున్నాం. అనగా నీ విశ్వాసం గ్రో కావాలా, నీ విశ్వాసం ఇంక్రీజ్ కావాలా, నీ ఫెయిత్ టు ఫెయిత్, అనగా నీ విశ్వాసం ఏం కావాలంటే
అధికమైన విశ్వాసములు అంతకంతకు పెరిగే విశ్వాసంగా నీ విశ్వాసం నా విశ్వాసం ఉండాల. అదే మన జీవితమై ఉండాల, అది మన స్టైల్ అయి ఉండాల. అదే మన స్పిరిచువాలిటీ ఎలాగుండాలంటే, మన ఆత్మీయత ఎలాగుండాలంటే విశ్వాసమే కాకుండా అంతకంతకు ప్రతిరోజు పెరుగుతూ ఉండాల. అన్ని విషయాలు కూడా ప్రకాశిస్తూ దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ కన్నీరు తుడవబడుతుంది, నీ బలహీనతలని యేసు క్రీస్తు నామములో తొలగిపోను గాక. నీ భయాలు నీ నుంచి దూరమైపోను గాక. ప్రతి వ్యాధి నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగిపోను గాక.